ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం. ఇది మనందరి కోసం ఏర్పాటు చేసుకున్న టీచర్ వర్క్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. దీన్ని మనం సబ్స్క్రైబ్ చేయాలంటే టీచర్ వర్క్ మనం వీడియో రాగానే దాని కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. తప్పకుండా క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మనకి బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి పైన ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆల్ అని కొడితే నేను ఏ వీడియో చేసినా మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మా వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ షేర్ చేయాలంటే ఇక్కడ షేర్ చేసి మీ వాళ్ళకి కూడా షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్, అలా టెలిగ్రామ్, అలాగే మెయిల్ ద్వారా కానీ మనం షేర్ కూడా చేసుకోవచ్చు. ఏపీఈఎస్ఆర్ సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి మనకి ఇలా బాక్స్ కింద వస్తుంది. దీంట్లో మన సిఎఫ్ఎంఎస్ ఐడి, మన పాస్వర్డ్, ఇక్కడ తర్వాత లాగిన్ అవ్వండి. ఇన్ కేస్ మీరు మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ అని కొట్టి మీ పాస్వర్డ్ మార్చుకోవచ్చు. తర్వాత ఈ సర్వీస్ బుక్ ఎంట్రీ ఇలా ఓపెన్ చేయగానే ఇందులో పార్ట్ 1 ఆల్రెడీ మేము ఎక్స్ప్లెయిన్ చేసాం ఇంతకుముందు వీడియోలో. పార్ట్ 2 కూడా ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం. అలాగే పార్ట్ 3, 4, 5లో ట్రాన్స్ఫర్స్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ మూడు వీడియోలకు సంబంధించిన డిస్క్రిప్షన్లో ఉంటాయి ఆ లింక్స్, అవి మీరు చూసుకోవచ్చు. అలాగే స్కానింగ్ ఎలా చేయాలనేది లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం, మీరు అవి ఉపయోగించుకోవచ్చు. ఈరోజు ఇంకో 3, 4, 5లో భాగంగా ఎస్ఆర్ ఈవెంట్స్కి సంబంధించి అపాయింట్మెంట్, ప్రొబేషన్, రెగ్యులరైజేషన్ ఈ మూడిట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎలా అప్లోడ్ చేయాలి మనకు సంబంధించిన వివరాలు, దాన్ని నా ఎస్ఆర్ అప్లోడ్ చేసిన విధానం చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది అందరూ సద్వినియోగం చేసుకోగలరని మీకు అర్థమయ్యే విధంగా తెలుగులో చెప్తాను. అపాయింట్మెంట్ ఆల్రెడీకి సంబంధించి నేను ఎంటర్ చేసి ఉన్నాను. దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అపాయింట్మెంట్, మనది టైప్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏంటి? డైరెక్ట్ రిక్రూట్మెంట్, కన్వర్షన్ ఫ్రమ్ కంటింజెంట్ సర్వీస్, రీడిప్లాయ్మెంట్, ఎమర్జెన్సీ సర్వీస్, కన్వర్షన్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి మొట్టమొదటిసారిగా జాబ్ వచ్చిన వాళ్ళకి డైరెక్ట్ రిక్రూట్మెంట్. అలాగే రీడిప్లాయ్మెంట్ అంటే ఆల్రెడీ జాబ్ చేస్తూ రెండోసారి అపాయింట్ అయితే డిఎస్సిలో ఇది రీడిప్లాయ్మెంట్ కింద ఎంటర్ చేసుకోవాలి. అది మీరు గమనించగలరు. నాది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి నేను 2002 సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖు జాయిన్ అయ్యాను. దానికి సంబంధించిన ఆర్డర్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేశాను. అలాగే ఆర్డర్ డేట్, నాకు ఆర్డర్ ఇచ్చిన డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ని ఇక్కడ మెన్షన్ చేశాను. అలాగే డేట్ ఆఫ్ జాయినింగ్, నేను సర్వీస్లో మొదటిగా జాయిన్ అయిన తేదీని ఇక్కడ ఎంటర్ చేశాను. అలాగే జాయినింగ్ టైం ఫోర్నూనా ఆఫ్టర్నూనా, దానికి సంబంధించిన వివరాలు ఇలా ఓకే చేయగానే ఫోర్నూన్, ఆఫ్టర్నూన్, దాన్ని ఫోర్నూన్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ నేచర్, పర్మనెంట్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనగానే పర్మనెంట్ వస్తుంది. సెలక్షన్ బై డిఎస్సి కదా, మనం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, అదే గవర్నమెంట్ హై స్కూల్స్, గవర్నమెంట్కి సంబంధించిన స్కూల్స్లో చేసేవాళ్ళు అయితే ఏపీపీఎస్సి ద్వారా అపాయింట్ అయితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మేము డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కాబట్టి అది సెలెక్ట్ చేస్తున్నాను. మన డిపార్ట్మెంట్ పేరు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. దీనికి సంబంధించిన
ఇలాగా అన్ని డిపార్ట్మెంట్ కోడ్లు వస్తాయి. మనకి ఎడ్యుకేషన్కి సంబంధించి ESE02 అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ SGTకి సంబంధించి అలాగే సబార్డినేట్ సర్వీస్ రూల్స్ డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సర్వీస్ రూలు ESE02S02 స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ స్కూల్ అసిస్టెంట్లు అవని SGTలకి ఏమని ఇదే వర్తిస్తుంది. అదే MEOలు DEOలకు సంబంధించి 01 సర్వీస్ రూల్స్లోకి వెళ్తుంది. HMs హై స్కూల్ HMs. నెక్స్ట్ క్లాస్ 3 ఇక్కడ కూడా క్లాస్ 1 అంటే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన కేడర్, క్లాస్ 3 అంటే SGTలకు సంబంధించిన కేడర్. నేను క్లాస్ 3 కాబట్టి క్లాస్ 3 ఓకే చేస్తున్నాను. నెక్స్ట్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆల్ ఇండియా సర్వీసెస్ గెజిటెడ్ ఆఫీసర్స్ లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్. ఇక్కడ నాన్ గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించిన వాళ్ళం కాబట్టి దాన్ని ఓకే చేస్తున్నాం. అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్ ఇక్కడ మన కేడర్ ఏంటి, సెకండరీ గ్రేడ్ అయితే సెకండరీ గ్రేడు, లాంగ్వేజ్ పండిట్ అయితే లాంగ్వేజ్ పండిట్. మనకి ప్రథమంగా ఉద్యోగం వచ్చినప్పుడు మనం ఏ కేడర్లో జాయిన్ అయ్యామో ఆ కేడర్ ఇక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ కింద ఇక్కడ వేయాలి. సెకండరీ గ్రేడ్ టీచర్ కింద సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ PRC టైప్, PRC స్టేట్ PRC. అలాగే PRC ఇయర్ మనకి జాబ్ వచ్చినప్పుడు నడుస్తున్న PRC ఇయర్ ఇక్కడ వేయాలి. నాకు 2002లో జాబ్ వచ్చింది కాబట్టి అప్పుడు 99 PRC రన్నింగ్లో ఉంది కాబట్టి అక్కడ 99 అనేది సెలెక్ట్ చేశాను. కానీ నేను అప్రెంటిస్ 1200 రూపాయలు 1500 రూపాయలకి చేశాను కాబట్టి ఇక్కడ ఎస్ అనేది అప్రెంటిస్ చేశాను కాబట్టి ఎస్ పెట్టాను. అదే అప్రెంటిస్ టీచర్లు కాకుండా డైరెక్ట్గా స్కేల్ తీసుకున్న వాళ్ళు కూడా తర్వాత DSCలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నో అని పెట్టచ్చు. మేము అప్రెంటిస్షిప్ తీసుకున్నాం కాబట్టి ఎస్ అని పెట్టాం. తర్వాత ఎంత తీసుకున్నారు, 1200 రూపాయలు. ఇక్కడ సేవ్ బటన్ కొట్టండి. సేవ్ కొట్టగానే డూ యూ వాంట్ టు సబ్మిట్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఓకే చేయండి. అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. తర్వాత క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత రిఫ్రెష్ SR ఈవెంట్స్ ఓకే చేసుకోండి. మీది అపాయింట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ అప్లోడెడ్ అయింది, రిఫ్రెష్ కూడా అయింది. 18/10/2002 సంవత్సరంలో నేను జాయిన్ అయ్యాను కాబట్టి అదే విధానం మీరు ఏ తేదీని జాయిన్ అయితే ఆ తేదీకి సంబంధించిన డేట్ ఇక్కడ వస్తుంది. అపాయింట్మెంట్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్. దీన్ని మనం ఏమైనా తప్పులు చేసి ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు, ఒకసారి చూడొచ్చు. ఇన్ కేస్ మొత్తం తప్పు అనుకుంటే డిలీట్ చేయొచ్చు. సబ్మిట్ చేయకుండా ఉన్నంతసేపు ఎన్నిసార్లు అన్నా ఎడిట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం ఆల్రెడీ చెప్తున్నాను. అదే కాకుండా ఇంకా రిక్రూట్మెంట్లో రకాలు ఉన్నాయి కదా, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కన్వర్షన్ ఫ్రమ్ కంటింజెంట్ సర్వీస్. కన్వర్షన్ ఫ్రమ్ కంటింజెంట్ సర్వీస్ అంటే కంటింజెంట్ సర్వీస్ నుండి రెగ్యులర్ అవడం. అపాయింట్మెంట్ అయితే కనుక అక్కడ ఆర్డర్ నెంబర్ కన్వర్షన్ ఆఫ్ కంటింజెంట్ సర్వీస్ నుంచి వచ్చినప్పుడు ఆర్డర్ ఇస్తారు. ఈ ఆర్డర్ నెంబర్ ఇక్కడ, అలాగే ఆర్డర్ డేట్, అలాగే డేట్ ఆఫ్ జాయినింగ్ టైం ఇది ఎంటర్ చేసిన తర్వాత కన్వర్షన్ ఫ్రమ్ కంటింజెంట్ సర్వీస్. ఫ్రమ్ అంటే కంటింజెంట్ సర్వీస్లో మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఇక్కడ. ఆ డిపార్ట్మెంట్ ఏదైతే మీరు పనిచేస్తున్నారో ఆ డిపార్ట్మెంట్ నుంచి ఏ డిపార్ట్మెంట్కి వచ్చారో ఎంటర్ చేసుకోవాలి. అలాగే సర్వీస్ రూల్స్, మీ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏ సర్వీస్ రూల్ వర్తిస్తుందో దానికి సంబంధించిన సర్వీస్ రూల్. అలాగే క్లాస్ 3 4 1 2 దానికి సంబంధించిన పోస్ట్ క్యాడర్ ఉంటుంది. అలాగే మీ పోస్ట్ ఏంటి అది ఎంటర్ చేయాలి. మీరు ఆ కంటింజెంట్ సర్వీస్లో PRC అండి. డిపార్ట్మెంట్ 2 డిపార్ట్మెంట్ ఏంటి అది మీరు స్కూల్ అసిస్టెంట్ కింద వేరే డిపార్ట్మెంట్ నుంచి ఏ డిపార్ట్మెంట్కి వచ్చారో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన సర్వీస్ రూల్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే క్లాస్, పోస్ట్. నెక్స్ట్ ఈ టైం స్కేల్ ఏంటి, మీరు కంటింజెంట్ సర్వీస్ నుండి అపాయింట్మెంట్ అయినప్పుడు ప్రజెంట్ అప్పటి మీ ప్రజెంట్ స్కేల్ PRC ఏంటి, స్టేట్ PRC ఏంటది సెలెక్ట్ చేసుకోండి. అలాగే PRC ఇయర్ 99
2005 93 ఏ పిఆర్సీలో ఉంటే ఆ పిఆర్సీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే పే స్కేల్, ఏ పే స్కేల్ ఉంటే ఆ పే స్కేల్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత బేసిక్ పే, మీరు ప్రజెంట్ వేరే కంటింజెంట్ సర్వీస్ నుంచి అపాయింట్మెంట్ అయితే అప్పుడు మీ బేసిక్ పే అంతా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్టివ్ డేట్ మీకు ఎప్పటి నుంచి ఎఫెక్టివ్ అయిందో చేసి ఇక్కడ సేవ్ చేయండి. అది కన్వర్షన్ ఫ్రమ్ కంటింజెంట్ సర్వీస్కి సంబంధించిన వివరాలు. రీడిప్లాయ్మెంట్ కూడా ఇదే విధంగా. రీడిప్లాయ్మెంట్ అంటే ఫ్రమ్ టు, అలాగే టైం స్కేలు, ఇక్కడ టైం స్కేలు, అలాగే ఆర్డర్ నెంబర్, ఆర్డర్ డేటు, డేట్ ఆఫ్ జాయినింగ్ టైం. రీడిప్లాయ్మెంట్ అంటే ఒకే డిపార్ట్మెంట్ నుంచి వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళినా, అదే డిపార్ట్మెంట్ నుంచి అదే డిపార్ట్మెంట్కి వచ్చినా సరే దానికి సంబంధించిన క్యాడర్ సర్వీస్ రూల్స్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసి ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు ఎంటర్ చేసి. నెక్స్ట్ రీడిప్లాయ్మెంట్, అలాగే ఎమర్జెన్సీ సర్వీసు కన్వర్షన్, ఇది కూడా అదే విధంగా చేయాలి. ఎమర్జెన్సీ సర్వీస్ నుంచి ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ సర్వీస్ రూల్లో మీరు సెలెక్ట్ అయ్యారో దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ సేమ్ ఇంతకుముందు చెప్పిన ఆర్డర్ నెంబరు, ఆర్డర్ డేటు, డేట్ ఆఫ్ జాయినింగ్ టైము, మీ డిపార్ట్మెంట్ పేరు, మీ సర్వీస్ రూల్ ఏ సంబంధించిందో అది, పోస్ట్ కేటగిరీ, సెలెక్ట్ క్లాస్, మీ క్లాస్ ఏంటి, మీ పోస్ట్ ఏంటి, అలాగే మీరు పిఆర్సీ ఏ టైప్లో ఉన్నారు, మీ టైం స్కేల్, పిఆర్సీ ఇయర్, పే స్కేలు, బేసిక్ పే ఎంటర్ చేయండి. ఎమర్జెన్సీ సర్వీస్ కూడా ఇదే విధంగా ఎంటర్ చేయాలి. కన్వర్షన్ కూడా అదే విధం. నాది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి నేను నాది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎంటర్ చేసుకున్నాను. నెక్స్ట్ ప్రొబేషన్కి సంబంధించి 18/10 ప్రొబేషన్కి సంబంధించి ప్రొబేషన్ డిక్లరేషన్కి సంబంధించి చాలామందికి 2000 సంవత్సరం దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రొబేషన్ డిక్లరేషన్ కానీ రెగ్యులరైజేషన్ కానీ మన ఎస్ఆర్లో ఎంట్రీ అవ్వలేదు, చేయలేరు. చేయకపోతే వాళ్ళందరి కోసం గ్రీవెన్స్ సెల్లో ఇలా అందరూ పెట్టిన సందర్భంగా స్కూల్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి రెఫరెన్స్ జీవో నెంబర్ 99 ఈరోజు 14/8/2020 తేదీన మన పశ్చిమ గోదావరి, అంటే మాది పశ్చిమ గోదావరి జిల్లా కాబట్టి దాని గురించి ఈరోజు వచ్చిన ఒక ప్రొసీడింగ్ గురించి మీకు తెలియపరుస్తున్నాను. ఇది ఫ్లాష్ ఇప్పుడే వచ్చింది. ఈ ప్రొసీడింగ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వెస్ట్ గోదావరి ఏలూరు వారు ఈరోజు ఒక ప్రొసీడింగ్ విడుదల చేశారు. దీని అర్థం ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ వెస్ట్ గోదావరి రెగ్యులరైజేషన్ ఆఫ్ సర్వీస్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ ప్రొబేషన్ టు ద టీచర్స్. ఎవరికైతే టీచర్స్కి ప్రొబేషన్ డిక్లరేషన్ కానీ రెగ్యులరైజేషన్ కానీ అవ్వలేదో వాళ్ళందరూ వాళ్ళ డిడిఓల ద్వారా ఏలూరు పంపిస్తే, అంటే డిఈఓ ఆఫీస్కి సదరు ఎంఈఓ గారు కానీ, హై స్కూల్ హెచ్ఎంస్ కానీ, అలాగే డిప్యూటీ ఎడ్యుకేషనల్ డివైఓలు కానీ వాళ్ళకి అండర్లో ఉన్న టీచర్స్ స్టాఫ్కి సంబంధించిన ఎస్ఆర్లు అప్లికేషను ఎలాంగ్ విత్ ద సర్వీస్ రిజిస్టర్స్ ఈ ప్రొబేషన్ డిక్లరేషన్కి రెగ్యులరైజేషన్కి అప్లై చేసుకోమని ఈరోజు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అందరూ. ఎవరికైతే లేవో వాళ్ళందరూ కూడా ప్రపోజల్స్, స్కూల్ అసిస్టెంట్స్, అలాగే ఈక్వలెంట్ వర్కింగ్ ఇన్ హై స్కూల్స్ మండల్స్ త్రూ ద కన్సర్న్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్. అదే స్కూల్ అసిస్టెంట్స్, ఈక్వలెంట్ క్యాడర్ అంతా కూడా హై స్కూల్ హెచ్ఎంస్ అలాగే డివైఓల్ని సంప్రదించాలి. మీకు ఎవరికైతే రెగ్యులరైజేషన్ కానీ ప్రొబేషన్ డిక్లరేషన్ కానీ మీ ఎస్ఆర్లో ఎంట్రీ లేకుండా ఉన్న వాళ్ళందరూ దీన్ని ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇది మస్ట్ అండ్ షుడ్. నో ఇండివిజువల్ ఎస్ఆర్ ఆర్ ప్రపోజల్స్ ఆర్ యాక్సెప్టెడ్. మనం విడివిడిగా సింగిల్గా ఎవరికి వాళ్ళు వెళ్తే చెయ్యరు. నో కన్సర్న్ మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్
shall submit the SRs of the all SGTs and school assistants working in their respective mandal separately in one bunch through special messenger only the proper authorization. ఎంఈఓ గారు కూడా వాళ్ళకి అండర్లో ఉన్న స్కూల్ అసిస్టెంట్స్ కానీ ఎస్జిటిస్ కానీ సంబంధించి ఒక ప్రాపర్గా ఒక ప్రొఫార్మా తయారు చేసుకుని వాళ్ళందరి అప్లికేషన్లు తీసుకుని ఒక మెసెంజర్ ద్వారా ఆథరైజేషన్ ఇచ్చి పంపిస్తేనే చేస్తారు. ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు వెళ్తే చేయరు. ఆల్ ది హెడ్ మాస్టర్స్ షల్ సబ్మిట్ ద ఎస్ఆర్స్ ప్రపోజల్స్ త్రూ ద కన్సర్న్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఓన్లీ. హెచ్ఎంస్ అందరూ కూడా వాళ్ళ పై ఆఫీసర్ అయిన డివైఈఓ గారికి సబ్మిట్ చేయాలి. అలాగే డివైఈఓస్ కన్సర్న్ షాల్ సబ్మిట్ ద ప్రపోజల్స్ త్రూ స్పెషల్ మెసెంజర్ ఓన్లీ విత్ ప్రాపర్ ఆథరైజేషన్. డివైఓ గారు కూడా వారి ఆథరైజేషన్తో ఒక మెసెంజర్ని ఈ హెడ్ మాస్టర్స్ అందరి ఎవరికైతే ప్రొబేషన్ డిక్లరేషను రెగ్యులరైజేషన్ అవ్వలేదో వాళ్ళకి సంబంధించిన ఎస్ఆర్లు తీసుకుని ఒక మెసెంజర్ని ప్రాపర్ ఆథరైజేషన్ ఇచ్చి పంపించాలి. ద డిడిఓ షుడ్ వెరిఫై థరోలీ విత్ రిగార్డ్ టు ద డేట్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ ది ఇండివిజువల్స్ EOLs if any, disciplinary proceedings pending if any etc. Date of joining కానీ EOLs కానీ ఇండివిజువల్స్ సంబంధించిన కానీ while submitting the proposals and it should be brought to the notice to the undersigned. వారికి సంబంధించిన ఇంకా EOLs కానీ ఇలా పెండింగ్ ఏమైనా ఉంటే వాళ్ళ ప్రపోజల్స్ కూడా వాళ్ళ దృష్టిలో పెట్టమని ఈ ప్రొసీడింగ్లో ఉంది. In case any wrong information submitted by them, they will be held responsible. ఎవరైతే ఈ ఎస్ఆర్లు పట్టుకుని వెళ్తున్నారో ఎంఈఓస్ కానీ డివైఓస్ కానీ హై స్కూల్ హెచ్ఎంస్ కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే ఆ ఆఫీసర్దే బాధ్యత, ఆ ఉద్యోగిదే బాధ్యత కింద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. The regulation of services and declaration of probation to the teachers will be done subject to the final verification of antecedents of the concerned teacher. పోలీస్ వెరిఫికేషన్ ఫైనల్ వెరిఫికేషన్ ఏంటంటే పోలీస్ వెరిఫికేషన్ సంబంధించిన అయ్యుంటే ద రెగ్యులేషన్ ఆఫ్ సర్వీసెస్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ ప్రొబేషన్ అవుతుంది అని ఉంది ఇక్కడ. ప్రపోజల్ షుడ్ బి సబ్మిటెడ్ విత్ కవరింగ్ లెటర్ విత్ ద ఫాలోయింగ్ ప్రొఫార్మా ఇన్ సాఫ్ట్ అండ్ హార్డ్ కాపీ. కాబట్టి దీనికి సంబంధించి రెగ్యులరైజేషన్ కానీ ప్రొబేషన్ డిక్లరేషన్ అవ్వలేని వారు ఎవరైనా సరే మీ డిడిఓని సంప్రదించి ప్రొసీడ్ ఎలా అప్లై చేసుకోవాలో వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర ఉన్న ప్రొఫార్మా ఫిల్ చేసి మీ ఎస్ఆర్ మీ దగ్గర ఉంటే వాళ్ళకి సబ్మిట్ చేసి మనకి ఇలా ప్రొబేషన్ డిక్లరేషను రెగ్యులరైజేషను అవ్వలేదని ఒక లెటర్ ఇవ్వండి. ఈరోజే ఈ ఉత్తర్వులు విడుదలైనాయి. ఆ తర్వాత అండర్టైనింగ్ సర్టిఫికేట్ కూడా దీనికి అటాచ్ చేశారు. దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ ద ప్రపోజల్స్ ఆఫ్ టీచర్స్ వర్కింగ్ అండర్ మై జ్యూరిస్డిక్షన్ వర్ సబ్మిటెడ్ ఫర్ రెగ్యులరైజేషన్ ఆఫ్ సర్వీసెస్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ ప్రొబేషన్ విత్ ద ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫౌండ్ కరెక్ట్. No teacher was omitted in the Mandal Division School. Otherwise, I may be the held responsible for any lapses. దీని అర్థం ఏంటంటే ఒక డివైఓ గారు కానీ ఎంఈఓ గారు కానీ హెచ్ఎం గారు కానీ వాళ్ళ అండర్లో ప్రొబేషన్ డిక్లరేషన్ కానీ రెగ్యులరైజేషన్ కానీ అవ్వలేని వాళ్ళు ఇంకే ఎవ్వరు నా పరిధిలో లేరు అని చివర అండర్టైనింగ్ లెటరు ఆ డిడిఓ దగ్గర తీసుకుంటారు పై అది మన డిఈఓ గారు. కాబట్టి దీన్ని అబ్జర్వ్ చేసుకుని ఖచ్చితంగా డిడిఓస్ అందరూ కూడా దీని మీద కసరత్తు ప్రారంభించాలి. ఇది 17వ తారీఖున స్టార్ట్ అవుతుంది. ఒక వారం మేళా కింద పెట్టారు. మన టీచర్లు కూడా మీ డిడిఓ గారిని సంప్రదించండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇది ప్రొబేషన్ డిక్లరేషన్ గురించి చెప్పాం. ప్రొబేషన్ డిక్లరేషన్ అవ్వలేదు కాబట్టి అవ్విన వాళ్ళైతే ఈ ప్రొబేషన్ డేట్ అట్ ది టైమ్ ఆఫ్ ప్రొబేషన్ డేట్ ఎప్పుడైంది, అలాగే ప్రొబేషన్ టు డేట్
అంటే ఏ రోజుని జాయిన్ అయ్యారు, ఏ రోజుని మీకు ప్రొబేషన్ పూర్తయింది. అంటే జాయినింగ్ డేట్ కానించి 2 సంవత్సరాలు పూర్తయితే వాళ్ళ ప్రొబేషన్ డిక్లరేషన్ అయినట్టు. కానీ అదే 2 సంవత్సరాలు అయిన వెంటనే ప్రొబేషన్ డిక్లరేషన్ చేయరు. 3వ సంవత్సరం పూర్తయిన తరువాత 2 సంవత్సరాలు సంతృప్తికరంగా వీళ్ళ సర్వీస్ పూర్తయిందని మన డీడీఓ గారు డిక్లరేషన్ ఇస్తారు. అది మన ఎస్ఆర్లో ఎంట్రీ ఉంటే ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి. లేని వాళ్ళు మీ డీడీఓకి ఇప్పుడే అప్లై చేసుకోండి లేదని. డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ప్రొబేషన్ ఏ రోజు మనకి ఎస్ఆర్లో రాశారో దానికి సంబంధించిన డేటు, దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ ఉంటే ఆర్డర్ కాపీ, లేదా ఎస్ఆర్లో ఎంట్రీ ఉంటే ఈ ఎస్ఆర్ ఎంట్రీ కాపీ ఇక్కడ అప్లోడ్ చేయాలి. అలాగే డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ క్లాస్ 3, అదే క్లాస్ 1 అంటే స్కూల్ అసిస్టెంట్స్, క్లాస్ 3 అంటే సెకండ్ గ్రేడ్ టీచర్స్. సబార్డినేట్ సర్వీస్ రూల్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మనది 2వ సబార్డినేట్ సర్వీస్ రూల్స్. అలాగే క్లాస్ 3, క్లాస్ 1 అంటే స్కూల్ అసిస్టెంట్ చెప్పాను. పోస్ట్ మనం ఏ క్యాడర్లో జాయిన్ అయ్యాం. సెకండ్ గ్రేడ్ టీచర్ అయితే సెకండ్ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్. దానికి సంబంధించిన మన ఏ క్యాడర్లో జాయిన్ అయ్యామో ఆ క్యాడర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రొసీడింగ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంఈఓ గారు ప్రొసీడింగ్ ఇస్తారు మనకి, ప్రొబేషన్ డిక్లరేషన్ అయినట్టు. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ ఎస్ఆర్లో కూడా ఎంట్రీలో కూడా ప్రొసీడింగ్ నెంబర్ ఉంటుంది. ఆ ప్రొసీడింగ్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు. ఇఫ్ ఎక్స్టెన్షన్ ఎనీ అంటే 2 సంవత్సరాలు ప్రొబేషన్ పూర్తి అవ్వకుండా మధ్య మధ్యలో కొంతమంది లీవ్స్ పెడతారు. లీవ్స్ అంటే క్యాజువల్ లీవ్స్ కాదు, అర్హత లేని సెలవులు ఏం పెట్టుకున్నా సరే మన ప్రొబేషన్ 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ అవుద్ది. అలా ఎక్స్టెన్షన్ అయిందా అయితే కనుక ఎస్ కొడితే కనుక ఎన్ని రోజులు ఎక్స్టెన్షన్ అయింది, డిపార్ట్మెంట్ డ్యూ టు లీవ్ లేదా డిపార్ట్మెంట్ టెస్ట్ నాట్ పాస్డ్, అది మాకు ఎక్స్టెన్షన్ అవ్వలేదు కాబట్టి ఈ వివరాలన్నీ నాయి పూర్తి చేసి నేను ఎంటర్ చేస్తున్నాను. సేవ్ చేయగానే డూ యూ వాంట్ టు సేవ్ ప్రొబేషన్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఓకే చేయండి. తర్వాత ప్రొబేషన్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. క్లోజ్ చేయండి. నెక్స్ట్ రెగ్యులరైజేషన్. రెగ్యులరైజేషన్ అంటే దీనికి సంబంధించి నాది అవ్వలేదు కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. రెగ్యులరైజేషన్ డీటెయిల్స్, డిపార్ట్మెంట్ నేము ఈఎస్సి 02 అనేది ఓకే చేయండి. ఈఎస్సి 02. అలాగే సర్వీస్ రూల్స్ ఈఎస్సి 02 సబార్డినేట్ సర్వీస్ రూల్స్. నెక్స్ట్ బ్రాంచ్ క్లాస్ 3 కేడర్ మాది, అదే క్లాస్ 1 అంటే స్కూల్ అసిస్టెంట్స్. పోస్ట్ నేమ్ సెకండరీ గ్రేడ్ టీచర్. రెగ్యులరైజేషన్ ఎప్పుడైంది, మీ ఎస్ఆర్లో కనుక రెగ్యులరైజేషన్ అయినట్టు ఎంట్రీ ఉంటే ఆ రెగ్యులరైజేషన్ ఎప్పుడు చేశారో ఆ ఎంట్రీ డేట్ ఇక్కడ ప్రొసీడింగ్ ఇస్తారు, లేదా మీ ఎంట్రీ ఉంటుంది ఆ ఎంట్రీకి సంబంధించిన డేట్ ఇక్కడ మెన్షన్ చేయండి. లేదా ప్రొసీడింగ్ ఆర్డర్ నెంబర్, ఏ ప్రొసీడింగ్ ద్వారా మీరు రెగ్యులరైజేషన్ అయ్యారో మీ డీడీఓ గారు ఇస్తారు, దీన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ప్రొసీడింగ్ ఆర్డర్ డేట్, రెగ్యులరైజేషన్ ఆఫ్ డేట్ వేరు, ప్రొసీడింగ్ ఆర్డర్ మనకి వేరే డేట్ని ఇస్తారు పూర్తయిన తర్వాత. ఆ ఆర్డర్ డేట్ ఇక్కడ మెన్షన్ చేసి సేవ్ చేయండి. సేవ్ చేయగానే యువర్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. నాది పూర్తి అవ్వలేదు కాబట్టి నేనేమి ఎంటర్ చేయలేదు. ఇప్పుడు పెట్టిన మేళాలో నా ఎస్ఆర్ పంపించుకుని తర్వాత ఎంటర్ చేస్తాను. ఇది ఈ ప్రొబేషన్ డిక్లరేషను, అపాయింట్మెంటు, ప్రొబేషన్ డిక్లరేషను, రెగ్యులరైజేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చెప్పాను. అన్నీ పూర్తయిన తర్వాత ఒక్కసారి రిఫ్రెష్ ఎస్ఆర్ ఈవెంట్స్ కొట్టుకుంటే మనం చేసిన అప్లోడ్స్ అన్నీ కూడా ఒక లైన్ ప్రకారం వస్తుంది. ఈ పార్ట్ 3, 4, 5 ఈ ఎస్ఆర్ ఈవెంట్స్ అనేదే మొత్తం ఈ ఈఎస్ఆర్లో అతి ముఖ్యమైనది. ఇది పూర్తి చేస్తే మ్యాక్సిమం మన ఎస్ఆర్ అంతా ఆన్లైన్ చేసేసినట్టే. ఇది వస్తే చాలన్నమాట. అందుకనే దీనికి సంబంధించి పార్ట్ 3, 4, 5లో అపాయింట్మెంటు, ప్రొబేషన్ డిక్లరేషన్, రెగ్యులరైజేషన్ గురించి
ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే ట్రాన్స్ఫర్స్ గురించి కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఉంది, దాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాం. అలాగే ఇవన్నీ రాసుకోవడానికి సంబంధించి ఒక ప్రొఫార్మా మన డిస్క్రిప్షన్లో లింక్ పెడతాం, దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.